ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో 100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించనున్నారు. మాచనూరులో 26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 494.67 కోట్లతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పస్తాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆశయాలు ఆలోచనలు ఎంతో గొప్పవన్నారు. మెదక్ జిల్లాతో ఇందిరాగాంధీది విడదీయరాని అనుబంధమని తెలిపారు. ఆమె మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే అమరులవ్వడం బాధాకరమన్నారు. జహీరాబాద్ అభివృద్ధిలో గీతారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. విడదీయరాని అనుబంధం. మెదకు పేరు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు తలుచుకుంటాము. ఇందిరమ్మ పేరు తలుచుకుంటే మెదకు జిల్లాను గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఈ దేశ సేవలో ఈ ప్రజలకు సేవలు అందిస్తూ 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆఖరి రక్తపు బొట్టు చివరి శ్వాస వదిలినప్పుడు ఈ మెదకు పార్లమెంటు నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహిస్తూ వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డ ప్రజలు మెదకు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, మెదకు జిల్లా ప్రజలు. అందుకే చరిత్ర ఎప్పటికీ మెదకు జిల్లాను గుర్తు పెట్టుకుంటుంది. మెదక్ ప్రజల యొక్క అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెల్లో చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. వారే కాదు, మెదక్ జిల్లా అంటే బాగారెడ్డి గారు, ఈశ్వరీబాయి గారు, మా అక్క, మా ఆడబిడ్డ గీతారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. గీతారెడ్డి గారు ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినప్పుడు జహీరాబాద్ నిమ్స్ ను మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. తొలుత కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్ పాటిల్ తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై తీసుకున్న చర్యలపై రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై ఆయా శాఖలు తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్టులపై కమిటీ సమీక్షించింది. ఈ సందర్భంగా పీఏసీ కమిటీ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లోని పెండింగ్ ఆడిట్ పేరాలపైన సకాలంలో చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అంతేకాక పీఏసీ కమిటీ సిఫార్సులపై తీసుకున్న చర్యల నివేదికను కూడా సకాలంలో సమర్పించాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో వివిధ శాఖల వారి పెండింగ్ ఆడిట్ పేరాలు, ఏటీఆర్లపై కమిటీ అధికారులతో సమీక్షించింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వినూత్న విధానాలు, పథకాలు, లక్ష్యాలకు అనుగుణంగా 20 సూత్రాల కార్యక్రమం అమలులో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రానికి తాను రాసిన లేఖకు ప్రధానమంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యుత్తరం పంపడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 సూత్రాల కార్యక్రమం అమల్లో నిర్మాణాత్మక మార్పులు, చేర్పులు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.
2006లో నాటి అవసరాలకు తగిన విధంగా మార్పులు చేర్పులు చేయడం జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గత 19 సంవత్సరాల నుంచి 2000 నాటి విధానంలోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి మాస, త్రైమాసిక, అర్ధ సంవత్సర మరియు సంవత్సర నివేదికలు పంపడం జరుగుతుందన్నారు. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దే సంకల్పంతో వికసిత్ భారత్ అట్ 2047 కార్యక్రమాన్ని దేశ ప్రధాని అమలు చేయడం జరుగుతుంటే 2047 నాటి 15% వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. నూతన రేషన్ కార్డుల దరఖాస్తు మరియు మార్పులు చేర్పులకు గడువు లేదని, అర్హత ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల దరఖాస్తు మార్పులు చేర్పులకు సంబంధించి గడువు అంటూ ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందిస్తామన్నారు. కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడా ఎటువంటి జాప్యం లేదని, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఉచితంగా ఇస్తున్నామని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేపట్టామన్నారు. గత 2 ఏళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదన్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎంపీ బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల సౌకర్యార్థం గన్నవరం విమానాశ్రయం నుంచి పెంచాల్సిన విమాన సర్వీసులపై అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ బాలశౌరి చర్చించారు. భారత్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. వీరిలో చాలా మంది తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటున్నారని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రజలు భయపడవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటూ కొన్ని నియమాలు సైతం తెలియజేశారు. ఇప్పటికే ఇతర దేశాల్లో వరుసగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీలో సైతం కరోనా పాకే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఒక ప్రాంతంలో ఒక కేసు నమోదైనట్లు అధికారికంగా వైద్యులు వెల్లడించారని, మరికొన్ని ప్రాంతాల్లో అనుమానిత కేసులు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుందన్నారు. నమస్కారం అండి. కోవిడ్ అనే మహమ్మారి మరలా కొద్దిగా వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 1-2 కేసులు వచ్చాయి. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తగిన ప్రికాషన్స్ తీసుకోండి. దేనికంటే మేము తప్పనిసరిగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశించారు. అలాగే మా హెల్త్ మినిస్టర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా రెగ్యులర్గా రివ్యూస్ చేస్తూ ఉన్నారు దాని మీద. తప్పనిసరిగా అంటే మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్య శాఖ నుంచి మాస్కులు కానీ, దానికి ప్రివెంటివ్ మెడిసిన్స్ కానీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలంతా కదా మాస్కులు ధరించి తప్పనిసరిగా ఎక్కువ గ్యాదరింగ్స్ అలా లేకుండా, పెద్దవాళ్ళని దూర ప్రయాణాలకి వాటికి వెళ్లకుండా, అలాగే గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో చాలా విచ్చలవిడిగా వచ్చినప్పుడు మనం ఎదుర్కొన్నాం. ఇప్పటికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి. దానికి తగ్గ ప్రికాషన్స్తో గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆరోగ్య శాఖ అంతా కూడా మేము సిద్ధంగా ఇప్పటికే రివ్యూస్ అన్నీ చేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరు దాని గురించి, కరోనా గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం సెల్ఫ్గా దాన్ని డిఫెన్స్ చేసుకొని తగు జాగ్రత్తలు, మాస్క్ ధరించడం కానీ, అలాగే ఎప్పటికప్పుడు రోజు శానిటేషన్ ద్వారా మనం చేతులు శుభ్రపరచుకోవటం, అలాగే విదేశాల నుంచి ఏదైతే కరోనా కేసులు ఉన్న దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కొంచెం కాంటైనర్ దానికి క్వారంటైన్లో ఉంచి బయట వాళ్ళతో కలవకుండా, అలాగే పెద్దవాళ్ళు మన ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళని కూడా తగు జాగ్రత్తగా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే సరిపోతుంది ఇంట్లో అని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి అన్నారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. అమృత స్కీమ్ ద్వారా కడప, బద్వేలు, జమలమడుగు పట్టణాలను త్రాగునీటిని అందిస్తామని తెలిపారు. వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, వికసిత కమలం అనే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు. కొప్పర్తి పారిశ్రామిక వాడకు కేంద్రం భారీ స్థాయిలో నిధులు ఇవ్వడం ద్వారా రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ తో రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డాడని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ పైన కానీ రాష్ట్ర పరిస్థితి అయినా కానీ తన యొక్క ముఖ్యులు అరెస్టు పైన కానీ తన పైన సమస్య కానీ షర్మిలమ్మ కౌంటర్ కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని మా బీజేపీ పార్టీ తరఫున ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఇంకా మిగతా మా సభ్యులందరూ ఉన్నారు. సబ్జెక్ట్ ఒకటే, జగన్ రెడ్డి కోహినూరు వజ్రంలాగా మాట్లాడతాడు. తన వాళ్ళందరూ మంచోళ్ళంట. నేనైతే సింపుల్గా చెప్పే మాట పల్లెల్లో చెప్తున్నారు, మాంచోళ్ళు అందరినీ ముంచినోళ్ళు, మంచోళ్ళు కాదు మాంచోళ్ళు, యమా దొంగలు అందరినీ ముంచినారు. ఎవరిలో కూడా 0.1% కూడా నీతి లేదు. జగన్ రెడ్డి నైజమే నో నిజం. కొన్ని పత్రికలను పట్టుకొని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దొంగలు అన్నారు. నీ పత్రిక, నీ సాక్షి టీవీ మహామోసం. ఒక్కరోజు ఒక వార్త కూడా నిజం ఉండదు. ఏప్రిల్ మే 2వ తేదీ నాడు ఈ సంవత్సరం అమరావతి సందర్భంగా 49 + 9 58,000 కోట్లకు నిధులిచ్చి నాదే పూచని పూర్తి చేసి ఆ రోజు స్టార్ట్ చేసినాం. మొన్న రీస్టార్ట్ చేసినాడు. ఫైనల్ మాదే బాధ్యత అని అమరావతి గురించి చెప్పడం జరిగింది. మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, రకరకాలుగా ఇల్లు మొదలుకొని, తాగునీళ్లు మొదలుకొని, కరెంటు, ఇంట్లోకి గ్యాస్, రేషన్ కార్డు, ఉచిత బియ్యం, గ్రామీణ ఉపాధి ద్వారా రోడ్లు, నేషనల్ హైవేలు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు. నిన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు రాజస్థాన్లో 600 అభివృద్ధి అని. బడ్జెట్ కూడా 50,65,000 కోట్లు. అటువంటి ప్రధానమంత్రి గారిని దేశము, ప్రపంచమంతా విశ్వగురువుగా ప్రకటించారు. సర్వరోగ నివారణిగా యోగాను జీవితంలో ఒక భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. జిల్లా కేంద్రంలో గల PVKN కళాశాల మైదానం నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుంచి జూన్ 21 వరకు నిర్వహిస్తున్న యోగేంద్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా SP మణికంఠ, చందోలు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, DRO K మోహన్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం మొత్తం యోగా దినోత్సవం చేసుకుంటుందని, దీనికి కారణం ప్రధానమంత్రి యోగా దినోత్సవాన్ని నిర్వహించడమే. క్రమం తప్పకుండా తీసుకునే ఆహారం లాగానే యోగాను కూడా మన దినచర్యలో భాగంగా చేసుకోవాలన్నారు. మన దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న యోగా ప్రారంభించాం. యోగా చేయడం అనేది ప్రధానమంత్రి గారి ఉద్దేశం. అది అయితే ఈ యోగా ఒకరోజు మొదటి నుంచి మన కాలకృత్యాలు ఎట్లాగో, భోజనం ఎట్లాగో, యోగా అనేది కూడా పొద్దున్నే లేవగానే ఒక భాగం అయిపోవాలి. నిద్ర లేవటం ఇది చేయాలి. మన వయో పరిమితి పెరుగుతుంటాం. వయస్సు పెరిగే కొద్ది దాని ప్రతిఫలాలు, దాని యొక్క లాభాలు మనకు తెలుస్తాయి. యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు చేసిందంతా కూడా మనకి 50 60 పనికి వస్తుంది. ఇప్పుడు మేమంతా కొంచెం 50 60 స్టార్ట్ చేసాం కాబట్టి ఆ ప్రతిఫలాలు ఇప్పుడు చేసిన దానికే మాకు వచ్చిన యోగా కనపడుతుంది. కానీ ముందు నుంచి చేస్తే ఇంకా బాగుంటుంది. అందరికీ, స్త్రీలకి, పురుషులకి, బాలికలకి మొత్తానికి కూడా ఈ జీవిత విధానంగా మారితే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. తర్వాత ఉత్సాహంగా ఉంటాం. పొద్దున్నే లేవడం అలవాటు చేసుకుంటాం. ఇప్పుడంతా ఎక్కువగా లేటుగా లేస్తున్నారు. దానివల్ల పొద్దున్నే 5 to 6, తర్వాత 6:30 మధ్యలో ఉన్న వాల్యుబుల్ టైంని, అప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. యోగా అవగానే మీరు పుస్తకాలు తీసుకుంటే చాలా చక్కగా ఎక్కేస్తారు. యోగా అవగానే ఏదన్నా మీరు ఆ రోజు చేయాల్సిన పనుల గురించి, ప్రాజెక్ట్ గురించి చూస్తే చాలా మంచి ఐడియాలు వస్తాయి.
కాబట్టి మీ అందరికీ ఒకటే సలహా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చేయండి, యంగ్స్టర్స్ కూడా యోగాని ఒక జీవన విధానంగా అలవాటు చేసుకోండి. ఎక్సర్సైజ్ వాకింగ్ ఎట్లాగో చేస్తారు, యోగాతో పాటు వాకింగ్ కూడా చేయాలి, ఒక 15-20 నిమిషాలు చేయాలి పెద్దవాళ్ళకి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ముగింపు యోగా సభని వైజాగ్లో మన ప్రధానమంత్రి ద్వారా మన ముఖ్యమంత్రి గారు సెలబ్రేట్ చేయబడతారు. ఎందుకురా మళ్ళీ వైజాగ్ వస్తున్నాడు ప్రధానమంత్రి అని నేను ఎవరికో ఒకరికి ఫోన్ చేశాను. వైజాగ్ గారు మన ముఖ్యమంత్రి గారు పొద్దునే 4:30కి లేచి యోగా వోకల్ యోగా ఎంత బాగా మాట్లాడుతూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు 2 గంటలైనా 3 గంటలైనాక సీక్రెట్ తెల్లే. నిన్న మా గంటా శ్రీనివాస్ గారిని అడిగితే మాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పొద్దునే లేచి ఫస్ట్ ఈ వోకల్ యోగా చేస్తారు కాబట్టి వారంత చక్కగా గంటలైనా మాట్లాడగలుగుతారు. ప్లస్ ఉన్న అన్ని ముఖ్యమంత్రులకు ఈరోజు మన ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఎక్కువ సమయాన్ని ఆంధ్ర రాష్ట్రం కోసం ఉపయోగిస్తుంటారు, అంత యాక్టివ్గా. దానికి కారణం ఈ యోగా. నాకు కూడా చిత్తూరులో మన యోగా బాబన్న మరి ఇంటికి వచ్చి చెప్పారు, ఎమ్మెల్యే గారు మీరు కొద్ది వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఈ చిత్తూరుకి బాగా పనిచేయాలంటే కొంచెం వెయిట్ తక్కువ చేయాలి, మీకు యోగా నేర్పుతాను అని. ఒక రోజు ఏమో వచ్చాను, పొద్దునే లేసి రెడీ అయ్యి స్ట్రిక్ట్ గా వారు చెప్పిన దీనిపైన ఆశ కలిగింది. అంటే వెయిట్ తగ్గి బాగా యాక్టివ్ గా పని చేస్తామంటే ఆశే కదా మంచికి. మా బాబన్న చేసిన స్పీడు ఆ యోగా చూసి ఇది మనకి ఇప్పట్లో సరిపడే పని కాదు, ఈ ఒక్క రోజుతో మానుకుంటే కనీసం కొన్ని రోజులు చిత్తూరు ప్రజలకు పని చేయగలుగుతామని వెనక్కి వెళ్ళిపోయా. బట్ వెయిట్ తగ్గి ఖచ్చితంగా ఈ యోగా ద్వారా కూడా వెయిట్ తగ్గచ్చు అన్నారు. శ్రీ హనుమాన్ జన్మదినం పురస్కరించుకుని చిత్తూరు పొన్నియమ్మ గుడి వీధిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అర్చకులు అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు. మండపంలో జరిగిన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి పుష్పయాగం కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజల అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందించి పూలమాల శాలువలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ హనుమాన్ టెంపుల్ కి విచ్చేయడం జరిగింది. ఇక్కడ మంచిగా హనుమాన్ జయంతితో పాటు నిన్నంతా హనుమాన్ కళ్యాణము, అలాగే లక్షార్చన పూజ చేయడం జరిగింది. కాబట్టి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్మడి కూటమి నాయకులకి, చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ హనుమంతుడి ఆశీస్సులు ఉండాలి. ఆ హనుమంతుడి ఆశీస్సులు ఉన్నచో మేము చేపట్టే ప్రతి పనిలో కూడా వారి బలం శక్తిని మాకు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఉన్నత స్థానం పొంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఏదైతే మేము చేపట్టాల్సిన కార్యక్రమాలన్నిటినీ సవ్యంగా జరిగే విధంగా ఆ హనుమంతుడు ఆశీస్సిస్తాడని, ఆయన ఆశీర్వాదం మాకు ఉంటుందని తెలియజేసుకుంటూ జై హనుమాన్. చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండించే తోతాపురి మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులతో ప్రాసెసింగ్ కంపెనీల యజమానులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనల్ని సంబంధిత శాఖలకు అందించడంతో పాటు కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల యజమానులు ఇద్దరికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. అయితే మనం ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితికి మనం గిట్టుబాటు ధర గురించి మాట్లాడతాం. తర్వాత ఇన్సూరెన్స్ ఇవి గవర్నమెంట్ ఏళ్ళలో వెళ్ళిపోతుంది, ప్రతిపాదన లేదు. గిట్టుబాటు ధర మీకున్న సమస్యలనే మీరు చెప్పారు. అయితే నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చూసి సరైన డెసిషన్ తీసుకుంటారు. అలాగే మ్యాంగో బోర్డుకు సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. మ్యాంగో బోర్డు బాగా ట్రై చేసాము ఈ 1 year లో. ఫిబ్రవరిలో మాకు వచ్చేసింది అనుకుందాం. అక్కడ జరిగిన హడావుడికి తర్వాత డైరెక్టర్ గారు కూడా చెప్తున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ అడిగారు.
ఏంటి దీని పొజిషన్ ఏంటి, ఎలా చేయాలి? గత ప్రభుత్వ అసమర్థ పాలనతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా మారిందని, వాటిని సరిదిద్దేందుకే తమకు ఇంత టైం పట్టిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. స్కూల్స్ తిరిగి తెరిచే జూన్ 12 కంటే ముందే తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అందిస్తామని, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియక రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసే వెళ్ళిపోయారు. అయితే అప్పు చేసినప్పుడు ఎవరు తీర్చాలంటే మనందరం మనం కట్టే ట్యాక్స్లే, జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్స్ అయినా కావచ్చు, వాటి ద్వారానే తీర్చాల్సింది. తీర్చకుండా ఉంటే ఊరుకోరు. అయినా ముఖ్యమంత్రి గారు ఉన్న అపారానంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి, కూటమి పార్టీలు 3, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో పెన్షన్స్ కావచ్చు 4000 ఇస్తామని దాన్ని మాట తప్పకుండా ఇవ్వటం జరిగింది. మహిళలకి 3 సిలిండర్లను మాట తప్పకుండా చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. అయితే రాబోయే జూన్ నెలలో ఆర్థిక ఇబ్బందులున్నా, అనేక ఫైనాన్షియల్ సమస్యలున్నా, గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ముఖ్యమంత్రి గారు పిల్లలకి జూన్ 12 స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే లోపల ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి మనం ఇస్తామన్న అమౌంట్ ఇవ్వాలి. పిల్లలకి తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రేపు జూన్ 12 లోపల ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 12 లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 లెక్కన ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మద్యం కేసులో తాను నిర్దోషినని చెప్తున్న జగన్ తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిలా తప్పుంటే ఉరితీయండి అని ధైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పలేని పరిస్థితుల్లోనే జగన్ ఉన్నారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం విధానానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ తాను ఏ తప్పు చేయలేదని అంటున్నారని షర్మిల గుర్తు చేశారు. ఏ విచారణకైనా సిద్ధమని, సిబిఐతోనా లేక సిట్టింగ్ జడ్జితోనా దర్యాప్తు చేయించుకోమని మీరు ఎందుకు ధైర్యంగా చెప్పడం లేదు అని షర్మిల నిలదీశారు. అసెంబ్లీ వేదికగా రికార్డుల్లో ఈ విషయాన్ని చెప్పాలని, అలా చెప్పలేకపోవడమే ఆయన తప్పు చేశారనడానికి నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు ఉడదీస్తాం, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం, విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు. రఘురామరాజు గారైతే మర్చిపోలేరు. లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? రాజశేఖర రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారికి చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి, ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా? మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది.